అంటే క్లియర్గా ఇదంతా కూడా పొలం ఎండిపోయినటువంటి పరిస్థితి. వీళ్ళు పచ్చగడ్డి ఇట్లా అంటే ఏదైతే పంట మాకు వస్తుందని చెప్పిరో దాన్ని క్లియర్గా పట్టుకొని మరి చూపెట్టారు. మరి ఒకసారి చూద్దాం ఎట్లా ఉంది పొలం అనేది. ఇక ఎవరైతే ఎంగిలి మెతుకులకు ఆశపడేటువంటి సన్నాసులు ఎవరైతే ఉన్నారో, అరే సన్నాసులారా మీరు ఒకసారి బుద్ధి తెచ్చుకొని ఇకనైనా సరే మీ జోకుడు వార్తలు బంద్ చేసి, అరే సన్నాసులారా మీకే చెప్పేది, నీకే ముఖ్యంగా నీకే ఎవరికైతే నిన్న ప్రచారం చేసిరో అవాస్తవాలని చెప్పి చాలా వరకు కూడా చెప్తా ఉన్నారో, పార్టీలు పక్కన పెట్టరా సన్నాసులారా. మీకు ఈ ఎండిపోయినటువంటి మీకు కావాలంటే ఆఖరికి ఈ గడ్డి మేయడానికి గొర్రెలను కూడా మేపుకోవడానికి కూడా మేము తీసుకోలేకపోతున్నాం అని చెప్తా ఉన్నారంట. మీరు వచ్చి మేయిర్రా ఈడికొచ్చి ఈడ బండి బొరలాడి ఈడ రాశులు మొత్తం బండి అని చెప్పి ఈడ మొత్తం ఈ గడ్ల పడి బొరలాడురా సన్నాసులారా. ఎందుకురా మీరు ఎందుకురా ఎంగిలి బొక్కల కోసం? ఇప్పుడు రాజకీయ పార్టీలు కాదు, వచ్చి 3 నెలలు అవుతుందా 4 నెలలు అవుతుందా అని చెప్పుకోవచ్చు, కానీ వాళ్ళకి మీరు ఎట్లాంటి నష్టపరిహారం ఇస్తారు? ఇప్పుడు ఈ రైతులకు దగ్గర 5 ఎకరాలలో 50,000 పెట్టుబడి పెట్టి నష్టపోయినటువంటి పరిస్థితి అని చెప్తా ఉన్నారు. మరి వీళ్ళకి ఏ రకంగా న్యాయం చేస్తారు? నష్టపరిహారం ఇస్తారా, ఇంకోటి ఇస్తారా? దానికి సంబంధించినటువంటి అంశంలో వీళ్ళకి మద్దతుగా నిలవాల్సింది పోయి ఆ ఎంగిలి బొక్కలకు ఆశపడి అనేకమైనటువంటి ఆ కేసీఆర్ వచ్చిండు మొత్తం డ్రామా చేసిండు అంటే మీరు మాట్లాడే ఫాల్తు మాటల వల్ల ఇట్లాంటి వాళ్ళకి నష్టం అవుతుంది. ఈ అమ్మాయి ఏడుస్తా ఉన్నది ఇప్పుడు ఇక్కడ కళ్ళల్లో నీళ్లు తిప్పుకుంటా ఏడుస్తా ఉన్నది. ఎవరు తీరుస్తారా? మీరు తీరుస్తారా? ఎటకారం చేస్తున్నారు సార్, ఏం చేయం మేము. ఇక్కడ ఏ దారి లేదు, మాకు ఏ దారి లేదు సార్. ఇక్కడ ఉన్నాం కానీ మాకు ఏ దారి లేదు, తాగే నీళ్ళు లేవు, పొలానికి నీళ్ళు లేవు, బొచ్చడు అప్పు అయింది. మేము ఏం పెద్ద మనుషులం అయినాం. నాకు ఒక్క కొడుకు సారు, ఇక ఒక్క కొడుకు నెలకు 10,000 తెస్తే మాకు ఏ దానికి అందవు. ఇక ఈడ ఉండి చేసుకొని పొలం పండించుకొని బద్దాం, నీళ్ళు వస్తున్నాయి, కేసీఆర్ నీళ్ళు తెచ్చిండు అని వచ్చినాం. ఇన్ని రోజుల నుంచి వచ్చినాయి సార్, ఇక లేవు నీళ్ళు. ఈ ఏడు కూడా ఇచ్చిండు 4-5 తల్లు కానీ మాకు అందట్లేవు నీళ్ళు. ఇక అక్కడక్కడనే పోతున్నాయి, మా మోటార్ దాకా రాలేదు, మాకు అందలే సారు. ఎండిపోయింది, ఇక నీళ్ళు ఇస్తారని. మీరు ప్రభుత్వం నుంచి ఏం కోరుకుంటా ఉన్నారు? ఇప్పుడు మాకు ఆర్థికంగా సాయం కోరుకుంటున్నాం సార్ మేము.